కాకినాడ స్మార్ట్ సిటీ ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా విభాగోపాధ్యక్షుడిగా ఇటీవల భారీ మెజారిటీతో గెలుపొందిన ఆంధ్రప్రభ కాకినాడ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చిక్కం పల్లం రాజును ఆంధ్రప్రభ సిబ్బంది ఆధ్వర్యంలో జగ్గంపేటలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రభ స్టేట్ న్యూస్ నెట్వర్క్ కోఆర్డినేటర్ స్వాతి ప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా కాకినాడ ప్రెస్ క్లబ్ ఎన్నికలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. మృదు స్వభావి సౌమ్యుడు అయిన పల్లం రాజు అందరికంటే అత్యధిక మెజారిటీతో గెలుపొందడం ఎంతో గర్వకారణమని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రెడ్డిపల్లి రాజేష్, గవర్నమెంట్ బాడీ సభ్యులు అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస్ గారు రెండు ముక్కలు మాట్లాడవలసింది. చెప్పండి జస్ట్ గురుగారు కాకినాడ స్మార్ట్ సిటీ వృత్తిరీత్యా అయితే మీరందరూ చెప్పిన మాకు ఇంట్లో శుభకార్యాలు ఏ కార్యక్రమం జరిగినా అడిగి పని చెప్తే నేను చెయ్యను, నేను నాకు కుదరదనే మాట లేకుండా ఆ తిన్నా తినకపోయినా ఆ కార్యక్రమాలు చేసి మాకు చేదోడు వాదోడుగా ప్రతి దాంట్లోనే ఉంటాడు. నిజంగా అతను ఈ స్థాయికి రావడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. మరి మా చిన్నమ్మ గారు ఉంటుంటే చాలా గర్వపడి ఉండేవారు. వాళ్ళ ఇంట్లో కూడా నేను వారి అమ్మగారికి ముద్దులు కొడుతున్నాను. ఆ తర్వాత వీడు పుట్టాడు. వీడు ఇద్దరు వచ్చే అక్కల తర్వాత చాలా చాలా సౌమ్యుడు అనమాట. అసలు ఎప్పుడు కూడా కోపడటం చూడలేదు నేను. ఇన్ని సంవత్సరాల కాలంలో ఎప్పుడు కోపడటం చూడలేదు నేను. అది ఇంట్లో అవ్వచ్చు, ఏ కార్యక్రమం అవ్వచ్చు, మా దగ్గర కానీ ఎప్పుడు కూడా చాలా సౌమ్యంగా చిరునవ్వుతూ ప్రతి కార్యక్రమానికి ఎంత దూరమైనా సరే భారం అనుకోకుండా సతీ సమేతంగా పిల్లలతో హాజరవుతాడు అనమాట. ఇప్పుడు మీరు హైదరాబాద్లో కార్యక్రమం ఉంది, ఖచ్చితంగా అటెండ్ అవ్వాలంటే హైదరాబాద్ కూడా వచ్చేస్తారు. అంత ఆత్మీయంగా అందరితోటి ఉంటాడు. కాబట్టి ఈ రోజున ఈ కార్యక్రమానికి వాడికి వచ్చిన అర్హతకి అదృష్టం అని చెప్పి అనుకుంటున్నాను నేను. అతను కలిసే పదన్న మాటకి వాడు నిదర్శనంగా నిలుస్తాడు. మరి ఈ కార్యక్రమాన్ని అంతటికీ మధ్యలో మా బావ స్వాతి ప్రసాద్ కృష్ణార్జునలాగా ఆంధ్రప్రభలో చక్కగా వాళ్ళు ముందుకు వెళ్తూ మీ అందరికీ ఉంటూ, ఇందాక మన సిద్ధాంత్ గారు చెప్పినట్టు ఎవరైనా ఒక విషయం మర్చిపోతే ఆ విషయాన్ని మనం గుర్తు చేసి అది ఆ ఘనత వాళ్ళకి ఆపాదించుకునే ఈ రోజుల్లో ఎవరైతే మర్చిపోయారో ఆయా వ్యక్తి యొక్క పేరుతోటే వార్త రాయడం అన్నది చాలా చాలా అరుదు. సో మరి ఆ విషయంలో మేమందరం కూడా అతను చూసి గర్వపడతామని చెప్పి అతనికి మీరందరూ కూడా ఎల్లకాలం చేదోడు వాదోడుగా నిలవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు అంజిబాబు గారికి, సో మా బావ స్వాతి ప్రసాద్ గారికి, అర్బా వెంకటరావు గారికి, మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా అదృష్టం దేవుడి దయ్యో తెలియదు. కానీ 2002లో నేను వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్నవారు, కానీ 2002లో నాతో పాటు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ ఒకరిద్దరు, అంటే నేను మొత్తం నా పరిధిలో ఉన్న జిల్లాలకు సంబంధించి కొంతమంది అనారోగ్యం ఇతర కారణాలతో ప్రమాదాలు రీత్యా చనిపోయారు. ఒకరిద్దరు ఇతర పత్రికలకు వెళ్ళారు. మిగిలిన అందరూ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాతోనే ఉన్నారు. బహుశా ఏ జిల్లాలోని ఏ పత్రికలోని ఇంతకాలం ఎవరు ఉండరు. ఎందుకంటే మీ అందరికీ చాలామంది తెలుసు, రెండేళ్ళకి మూడేళ్ళకి కూడా చాలా కామన్గా మారుతూ ఉంటారు. ఇందులో ఏదో ఇక్కడ ఏదో గొడవచ్చో ఇందాక అన్నారు, ప్రతి చిన్నదానికి యాడ్స్ దగ్గర, సర్క్యులేషన్ దగ్గర, వార్తల దగ్గర, లేకపోతే అన్నిటికీ మించి అహం అంటే ఆధిపత్యం ఉన్న దగ్గర అయినా సరే ఖచ్చితంగా డిఫరెన్స్ వస్తాయి. ప్రతి 2-3 సంవత్సరాలకు కూడా మన రిపోర్టర్లు మారుతూ ఉంటారు. మీలో కూడా చాలా మందికి మీ స్నేహితులు, సన్నిహితులు, మీ కోలీగ్స్ ఉంటారు, మీకు తెలుసు. కానీ నా అదృష్టం ఏంటంటే వాళ్ళకి మేమంతా కూడా మంచైనా చెడ్డైనా, అంటే మేము పెళ్ళిళ్ళలోనే కలిసి ఉన్నాం. పెళ్ళిళ్ళ కంటే కూడా ముఖ్యంగా కష్టాల్లో కలిసి ఉన్నాం జరిగింది. మీ అందరికీ తెలుసు, మీ ఊళ్ళో కూడా ప్రెస్ క్లబ్లు ఉంటాయి, వాటి ఎన్నికలు జరుగుతాయి. మీ అందరికంటే మాకంటే కూడా చాలా పెద్ద ప్రెస్ క్లబ్ మన రాజమండ్రిలో ఉంది. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఎలా ఉంటుందంటే కొన్ని తరతరాలుగా, మీ ఊళ్ళో కూడా అలాగే ఉంటుంది,
ఇక్కడ మీరంతా కూర్చుంటారు సభ్యులు, పెద్ద తలకాయలండి, అంటే 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చేసిన ముసలిళ్ళంతా కూర్చుంటారు. ఒరే ఇదేనా మాకు లాస్ట్, లేదు మేము నెక్స్ట్ టైం చచ్చిపోతాం కదా, ఈసారి మాకు ఇచ్చేయని చెప్పి బతికెళ్తారు. ఇందులో చాలా మంది తెలుసు, మా శ్రీరామూర్తి ఆ సారథి ఇలాంటి వాళ్ళంతా. మేము కాకినాడలో అలాగే యాక్సెప్ట్ చేయం. నాకు తెలుసుండగా హైదరాబాద్ తర్వాత విజయవాడ జరుగుతుంది. విజయవాడ తర్వాత ఎలక్షన్ ప్రాసెస్లో పక్కాగా ప్రజాస్వామ్యయుతంగా ఎలక్షన్ జరిగిన ఏకైక ప్రెస్ క్లబ్ కాకినాడ స్మార్ట్ సిటీ ప్రెస్ క్లబ్. అలాగే ఖచ్చితంగా కొన్ని నియమ నిబంధనలు పాటించి పబ్లికే ఎలక్షన్కి వెళ్ళిన ప్రెస్ క్లబ్ కూడా కాకినాడ స్మార్ట్ సిటీ ప్రెస్ క్లబ్. రేపు అంటే మంగళవారం కదా ఎలక్షన్, మంగళవారం ఎలక్షన్ అనగా సోమవారం సాయంత్రం కూడా జనరల్గా 2 ప్యానెల్ పెట్టాం. నేను ఒక ప్యానెల్ పెట్టాను, ఇంకో నవీన్ గారు ఒక ప్యానెల్ పెట్టారు. మా ప్యానెల్ మధ్యలో ముందు రోజు సాయంత్రం కూడా మనం ఇలాగ షేర్ చేసుకుందాం. 1 ఇయర్ లేకపోతే ప్రెసిడెంట్ మీరు, సెక్రటరీ నేను, క్వశ్చన్ లేదు, ఎలక్షన్కి వెళ్ళిపోదాం, ఓడిపోదాం, అంతే తప్ప మన బలవంతో లేదో తేల్చేసుకుందాం. అంతే తప్ప రాజీలు నామినేషన్లో ఏదో ఏం వద్దని చెప్పి మేము చెప్పాం. మేము చెప్పడం కాదు, మా తరఫున పోటీదారులందరూ కూడా మన రాజేష్ గారి నుంచి పల్లవరాజు గారి నుంచి మొత్తం పోటీదారులందరూ కూడా అదే మాట మీద నిలబడిపోయారు. ఎలక్షన్కి వెళ్ళిపోయాం. ఎలక్షన్కి వెళ్ళిపోతే మనం 12 పదవులకు మనం పోటీ పెట్టాం. 12 పదవులు కూడా స్వీప్ చేసి కొట్టేసాం. ప్రతి ప్రతిపాదనకి నా సహచార సీనియర్లంతా కూడా అంగీకరించడం, అది కూడా చాలా గ్రేట్. ఎందుకంటే నా అభిప్రాయం ఒకటి ఉండొచ్చు, వాళ్ళ అభిప్రాయం కూడా ఉండొచ్చు, కానీ వాళ్ళందరూ కూడా అంగీకరించి ఈ సీనియర్లు అనుకున్న వాళ్ళందరూ కూడా పోటీకి దూరంగా ఉండే మా నెక్స్ట్ జనరేషన్ని రాజేష్ పాలరాజు ఇలా మా నెక్స్ట్ జనరేషన్ తీసుకొచ్చి వాళ్ళని మాత్రమే పోటీ. రెండో వైపు కూడా అదే సేమ్ టు సేమ్ ఇదే ఏజ్ గ్రూప్, దాదాపు 1 సంవత్సరం అటు ఇటులో రెండో వైపు కూడా అదే ఏజ్ గ్రూప్ వాళ్ళని పోటీగా. ఈ పోటీల్లో ఎవరు ఏంటన్నది ఎవరు బలం ఏంటన్నది తేల్చేసుకున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, నేను ఖచ్చితంగా చెప్పగలను, నేను దాదాపు 22 సంవత్సరాల నుంచి కాకినాడ ప్రెస్ క్లబ్లో కానీ ఏపీడబ్ల్యూలో కానీ ఉన్నాను. నాకు తెలుసు ఉండగా, పైగా నేను చాలా చోట్ల పనిచేసి వచ్చాను. కాకినాడ ప్రెస్ క్లబ్ లో ప్రభుత్వ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లాలో గీత కార్మికులకు సంబంధించి 16 మద్యం షాపులకు లాటరీ ప్రక్రియ సంపూర్ణంగా పూర్తయిందని కాకినాడ జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు తెలిపారు. గురువారం ఉదయం నుండి కలెక్టర్ కార్యాలయంలో కల్లు గీత కార్మికులు అనుబంధ కులాలకు సంబంధించి 16 మద్యం షాపులకు లాటరీ ప్రక్రియ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వెంకట్రావు, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఏనుగుల చైతన్య మురళి పాల్గొని మీడియాతో మాట్లాడుతూ గీత కార్మికులకు అనుబంధ కులాలకు కేటాయించిన షాపులకు లాటరీ నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎం కృష్ణకుమారి, ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రిమైనింగ్ అప్లికేట్స్ బయటికి వెళ్ళాలండి. ఆలియాసి గారు వయసు టోకన్ నెంబర్ 3 గీసాల వీరబాబు ఈ సక్సెస్ఫుల్ అప్లికెంట్ ఎవరండి? నెంబర్ 2 గీసాల వీరబాబు R1 సేమ్ పర్సన్.
టోకెన్ నెంబర్ 14 రాధా ఈశ్వరుడు. టోటల్ అప్లికెంట్స్ 14 ఇన్ అబ్జెక్షన్ అప్లికేషన్ ఇనెలిజిబుల్ మీరు నేటివిటీ సర్టిఫికెట్ ఇచ్చానండి. నేను అప్లికేషన్ నేను 2 లక్షలు కట్టి మీకు అప్లికేషన్ ఇచ్చాను సార్. 2 లక్షలు కట్టి మీకు అప్లికేషన్ ఇచ్చాను సార్. నాకు అయ్యాలి నాకు డిస్కస్ చేయాలి సార్. అయ్యాలి 2 లక్షలు కట్టాను సార్ దీనికి. టోకెన్ నెంబర్ 3 గీసాల వీరబాబు. టోకెన్ నెంబర్ 4 గీసాల వీరబాబు. టోకెన్ నెంబర్ 5 పింకే దుర్గా సూర్య ప్రసాద్. టోకెన్ నెంబర్ 6 రాష్ట్ర ప్రభుత్వం కల్లుగీత కార్మికులు వారి యొక్క అనుబంధ కులాలకి సంబంధించినటువంటి వారికి ప్రత్యేకంగా రిజర్వ్ చేసినటువంటి కొన్ని వైన్ షాపుల వరకు సంబంధించి అవుట్లెట్స్ వరకు సంబంధించి 16 అవుట్లెట్స్కి ఈరోజు ఈ డ్రాలు తీయడం లాట్స్ డ్రాలు తీయడమైంది. ఇందులో 16 షాప్స్ సంబంధించి అందరు కూడా అటెండ్ అయ్యారు. ఇందులో వారందరికీ ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో మొదటి వారు సక్సెస్ఫుల్ సెలెక్టెడ్ రాదు. అదేవిధంగా సెకండ్ R1 R2 కూడా వారిని సెలెక్ట్ చేయడం జరిగింది. వారందరి ద్వారా కూడా ఇప్పుడు వాళ్ళ చేత అప్లికేషన్ చదివి ఫిల్ చేసి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. ఈరోజు కాకినాడ DC పరిధిలో మొత్తం 42 షాపులు ప్రభుత్వ పాలసీ ప్రకారం గీత కార్మికులకు కేటాయించమైంది. దాంట్లో ఈరోజు ఇక్కడ మనకి కాకినాడలో ఉన్న 16 షాపులకి లాటరీ సిస్టమ్ జరుగుతుందండి. ఇంకొక గంటన్నరలో ఈ ప్రక్రియ ముగుస్తుంది. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ ఆశా వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చలో విజయవాడ వెళ్తున్న ఆశాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. శాంతియుత ఆందోళనలు విచ్ఛిన్నం చేయడానికే ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు నటిస్తుందన్న యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు జి బేబీ రాణి. జనసేన పార్టీలో చేరనున్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఈ నెల 7వ తేదీ శుక్రవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో భారీ అనుచర ఘనంతో పార్టీలో చేరేందుకు సన్నాహాలు. ఘనంగా పిఠాపురం మహారాజా వారి 60వ వర్ధంతి. శ్రీ సంస్థానం మెయింటెనెన్స్ నిమిత్తం 570 ఎకరాల భూమిని దానంగా ఇచ్చిన మహాదాతాని కొనియాడిన శ్రీ సంస్థానం సత్రం కార్యనిర్వహణాధికారి ఎన్ శ్రీరాములు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.